హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహి ఎడిట్స్ గోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా రిలీజ్ అయిన గోండి సాంగ్ మీద అయితే నేను వీడియోని ఎడిట్ చేశాను. చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి డెమో వీడియోని అయితే చూసేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియోని అయితే చూశారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్స్ అయితే తీసుకొస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళేసి జాయిన్ అవ్వండి. అక్కడ ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ XML ఫైల్స్ కానీ నేను ఎక్కడైతే అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు తీసుకోవచ్చు. మీకు నచ్చితే జాయిన్ కూడా అవ్వండి, ఓకేనా. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు లైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బీట్మార్క్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే ఫొటోస్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా స్టేటస్కి తగ్గట్టు నేనైతే సాంగ్ని తీసుకున్నాను. ఇక్కడ 2 milliseconds నుంచి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసి మీడియా మీరు టాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ని పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడ తీసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ ఫొటోస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ఫోటోని తీసుకున్నాక ఇట్లా 2 fingers ఇట్లా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేశాక మళ్ళీ ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసి మీడియా మీరు టాప్ చేసి ఇంకో ఫోటోని అయితే తీసుకోండి. ఫోటోని తీసుకున్నాక ఈ ఫోటోని కూడా ఇట్లా 2 fingers పెట్టి ఇట్లా జూమ్ అయితే చేయండి. మళ్ళీ జూమ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేశాక మళ్ళీ ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా ఒక ఫోటోని తీసుకున్నాక మళ్ళీ ఈ ఫోటోని కూడా 2 fingers పెట్టి ఇట్లా జూమ్ అయితే చేయండి. జూమ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా ట్రిమ్ చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే ఇలాగే ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ని లాస్ట్ వరకు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఇక్కడ ఫోటో మీద టాప్ చేసి ఎఫెక్ట్స్ మీద టాప్ చేసి 3 dots మీద టాప్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ చేయండి. చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 2 millisecondsలో ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఫోటో మీద టాప్ చేసి ఎఫెక్ట్స్ మీద టాప్ చేసి 3 dots మీద టాప్ చేసి ఈ ఎఫెక్ట్ని అయితే ఈ ఫోటోలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మళ్ళీ ఇక్కడ ఈ 2 ఫొటోస్ని అయితే వదిలేసి ఇక్కడ 1.5 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ ఈ దగ్గరగా బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ లాంగ్ బీట్ మార్కులు ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ 210 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 8 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే ఇలాగే లాంగ్ బీట్ మార్కులు ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 7.2 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 7 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా 10 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 11.5 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 12-10 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 14.4 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 8 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 17.2 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఈ 18.7 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 20 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 21.5 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 22-10 milliseconds ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి.
తర్వాత ఇక్కడ 3 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత 8 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 1 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 6 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 30 సెకండ్లు ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫొటోస్లోకి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసాం. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెకండ్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి 9 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు దగ్గర బీట్ మార్క్స్లో ఆ ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి లాస్ట్ వరకు. ఇక్కడ 9 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. తర్వాత ఈ పక్కనే ఉన్న ఈ ఫోటో, తర్వాత ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోలకు అయితే ఆల్రెడీ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాం కదా. మళ్ళీ ఇక్కడ 1 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. అంటే దగ్గర బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. మళ్ళీ వచ్చేసి 25 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 36 మిల్లీ సెకండ్స్లో ఉన్న ఫోటో, తర్వాత 310 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఈ లాంగ్ బీట్ మార్క్లో ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 411 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఈ ఫోటో 53 మిల్లీ సెకండ్స్లో ఉన్న ఫోటో, మళ్ళీ ఇక్కడ ఈ లాంగ్ బీట్ మార్క్లో ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 65 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత వచ్చేసి ఇక్కడ 69 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, మళ్ళీ ఈ లాంగ్ బీట్ మార్క్లో ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 710 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, మళ్ళీ ఇక్కడ వచ్చేసి 82 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, మళ్ళీ ఇక్కడ ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి 93 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత 97 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, నేను ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అన్ని ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేశాను. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి, ఓకేనా. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసేద్దాం. బ్యాక్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పెట్టండి. చేసాక ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో ఎక్స్పోర్ట్ అని వస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియో ఎడిటింగ్స్ని అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.